మామిడి ఫలం అంటారు. బట్ మామిడి పండించే రైతు మాత్రం అక్కడ దిగజారుడు స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం పండించిన పంట అమ్ముకోలేక, అమ్మిన పంటని డబ్బులు చేసుకోలేక, చేసిన గిట్టుబాటు ధర లేక ఈ సంవత్సరం పరిస్థితులు సంభవించాయి. దానికి సంబంధించి ఈ సంవత్సరం ప్రభుత్వాలు చర్య తీసుకొని గుజ్జు ఫ్యాక్టరీల నుంచి వాళ్ళతో సమావేశమయ్యి 8 రూపాయలు వాళ్ళు చెల్లించేలాగా, ప్రభుత్వం 4 రూపాయలు ప్రోత్సాహకంగా 12 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 12 రూపాయల్లో కొంత ఆలస్యమైనా కానీ ప్రభుత్వం 4 రూపాయలు చెల్లించారు. ప్రభుత్వానికి మేము ఆల్రెడీ ధన్యవాదాలు తెలిపాం. మళ్ళీ కూడా ధన్యవాదాలు ఒకసారి తెలుపుతున్నాం ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వం చెప్పారు 4 రూపాయల లెక్కన మేము 186 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసామని చెప్పారు. సంతోషం, 186 అకౌంట్లో రైతుల్లో జమ చేసాం. ప్రభుత్వంలో కొంచెం పెద్దలు కూడా అయ్యా మాకు రైతులారా మీకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 4 రూపాయలు టింగు అని మీ అకౌంట్లో పడ్డాయని చెప్పారు. ప్రెస్ మీట్లు పెట్టి బాగానే ఉంది. మరి 8 రూపాయలు ఇప్పుడు టింగు అని పడుతుందని కూడా ఆ నాయకులు చెప్పలేదు. దానికి నిరసనగానే ప్రభుత్వం నుంచి మామిడి గుజ్జు ఫ్యాక్టరీల నుంచి రైతులకు రావాల్సిన 360 కోట్లకు పైబడి రూపాయలు, అంటే ప్రభుత్వం 4 రూపాయలు 186 కోట్లు ఇస్తే 8 రూపాయల లెక్కన 360 కోట్లకు పైబడి గుజ్జు ఫ్యాక్టరీల నుంచి రైతుల అకౌంట్లో జమ కావాల్సి ఉంది. చట్టమే ఉంది, మామిడికాయలు సప్లై అయితే 15 రోజుల లోపల రైతులకు డబ్బులు చెల్లించాలి. అయినా ఫ్యాక్టరీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి, రైతులను దగా చేస్తున్నాయి, రైతు పండించిన దగా చేస్తున్నారు, దోచుకుంటున్నారు. అయినా 360 కోట్లు చెల్లించాల్సిన ఫ్యాక్టరీలపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి అజమాయిషీ చేయక, వాళ్ళని నియంత్రించలేక, వాళ్ళ మీద చర్య తీసుకోలేక, వాళ్ళకి సాగిలపడి 40 గుజ్జు ఫ్యాక్టరీలు జిల్లాలో ఉంటే 40 గుజ్జు ఫ్యాక్టరీల కొమ్ము కాస్తుంది ప్రభుత్వం. 40,000 మంది రైతులను ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చారు. రైతులను అధోగతి పాలు చేస్తున్నారు. 10 చేతులతో భూమి మీద కష్టపడి 10 చేతులతో ఉన్న దేశంలో ఉన్న ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే రైతాన్ని ఈ మాదిరి రోడ్డు మీద తెచ్చి రైతులు ఈ స్థితికి తీసుకొచ్చింది కారణం ప్రభుత్వాలు కాదా? ఆ రోజు 4 రూపాయలు మన చిత్తూరు కలెక్టర్ గారు ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చి అయ్యా మీకు ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలు ఇస్తారు, 4 రూపాయలు మేము ఇస్తాము, 12 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తాయని ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దీన్ని అందరూ నమ్మాం. కలెక్టర్ గారే కొంతమంది అధికారుల్ని, ఆర్టీఓ స్థాయి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారిని, జడ్పీ జిల్లా పరిషత్ సిఇఓ గారిని కొన్ని ఫ్యాక్టరీలకి వాళ్ళ కంట్రోల్కి ఇచ్చారు. వాళ్ళ 4 ఫ్యాక్టరీలకి వాళ్ళు అలాట్ చేశారు ఇన్ఛార్జ్ ఆఫీసర్లుగా. అంటే ప్రభుత్వమే దగ్గరుండి ఒక్కొక్క అధికారిని 4-5 ఫ్యాక్టరీలకు ఇన్ఛార్జ్గా పెట్టి అక్కడ 8+4 12 రూపాయలు ఇస్తామన్నట్టు బోర్డులు పెట్టి రైతుల దగ్గర వాళ్ళకి ఫ్యాక్టరీలకు ప్రభుత్వ డబ్బులు తోలిచ్చి, అధికారులు తోలిచ్చి ఈ రోజు ప్రభుత్వం వాళ్ళ నుంచి ఫ్యాక్టరీల నుంచి రావాల్సిన డబ్బులకి ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోక 7 నెలలు అయినా ఇంతవరకు 1 రూపాయి జమ కాక ర్యాంపుల్లో మరీ దారుణంగా 2 రూపాయలు, 1 రూపాయి, 1.5 రూపాయి ఇచ్చారు ర్యాంపుల్లో. అంటే రైతు అనేది ఎక్కడ? రైతు ఏం బిచ్చిగాడా? అంటే రైతు పండించిన పంటకి రైతుకు అమ్ముకోకూడదా? అంటే రైతు మిగతా వాళ్ళు పలుపు చేస్తే మాత్రం ఏ రేట్ అమ్ముతున్నారు వాళ్ళు అమ్ముతున్నారే, వాళ్ళు తయారు చేసిన జ్యూస్ బాటిల్ ఏ రేట్ అని అమ్ముతున్నారే. అంటే మన దగ్గర పండించిన పంటని మనకు డబ్బు ఇక వాళ్ళే ధర నిర్ణయించుకొని వాళ్ళే చేసుకుంటున్నారు. కానీ రైతుకు మాత్రం ధరని నిర్ణయించుకునే హక్కు 80 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి. ఇప్పటికే రైతులకు మాత్రం ఇండియాలో స్వాతంత్రం రాలేదు. కాబట్టి దీనికి నిరసనగానే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళు గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్య తీసుకోవాలి. జిల్లాలో ఉన్న 40,000 మామిడి రైతులను కాపాడాలి. 40 గుజ్జు ఫ్యాక్టరీల పైన చర్య తీసుకోవాలి. రైతుల అకౌంట్లో 8 రూపాయలు జమ చేయాలి. కొంతమంది ఫ్యాక్టరీలు 3 రూపాయలు ఇచ్చారు, 4 రూపాయలు ఇచ్చారు. ఎవరో